విధి నిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవుడం విద్యుత్ సబ్స్టేషన్ నుండి జెండా వెంకటాపూర్ గ్రామానికి వేసిన విద్యుత్ లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి వర్ష బీభత్సానికి జెండా వెంకటాపూర్ చెరువులో విద్యుత్ వైర్లు నీళ్లలో పడ్డాయి. దీంతో జెండా వెంకటాపూర్ గ్రామానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలిసిన వెంటనే విద్యుత్ సబ్స్టేషన్ లో లైన్మెన్ గా పనిచేస్తున్న మల్లేష్, అసిస్టెంట్ లైన్మెన్ రాజన్నలు మంగళవారం హుటాహుటిన జెండా వెంకటాపూర్ చెరువులో నీటి ప్రవాహాన్ని లెక్క చేయకుండా రబ్బర్ ట్యూబ్ల సహాయంతో నీటిలోకి వెళ్లి తెగిన విద్యుత్ తీగలను సరిచేసి గ్రామానికి విద్యుత్ ను పునరుద్ధరించారు. చెరువులో తెగిపడ్డ విద్యుత్ తీగలను సాహసోపేతంగా సరిచేసి విద్యుత్ పునరుద్ధరించిన లైన్మెన్ మల్లేష్, అసిస్టెంట్ లైన్మెన్ రాజన్నలను గ్రామస్తులు అభినందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, మౌనిక, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులైతే సాహసోపేతంగా వ్యవహరించి కూడా గ్రామానికి అయితే విద్యుత్తును అందించినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా నెన్నెల మండలం ఆవడ సబ్ స్టేషన్ నుంచి కూడా జెండా వెంకటాపూర్ గ్రామానికి కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా జిల్లాలో కురిసినటువంటి వర్షాలతో కూడా జెండా వెంకటాపూర్లోని ఏదైతే ఒక చెరువులో ఉన్నటువంటి స్తంభాలు కూడా కూలిపోయి నేల పొరి, అదేవిధంగా కూడా వైర్లు తెగి కూడా నీళ్ళలో పడడంతో గ్రామాన్ని మొత్తం కూడా చీకటిమయం అయిపోయింది. గ్రామానికి అసలు 2 రోజుల నుంచి కూడా ఏదైతే విద్యుత్ సరఫరా లేకపోవడంతో కూడా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడడం. ఇక విషయాన్ని తెలుసుకున్నటువంటి నెన్నెల సబ్ స్టేషన్ పనిచేస్తున్నటువంటి లైన్మెన్ రాజన్నతో, లైన్మెన్ మల్లేష్ తో పాటు అసిస్టెంట్ లైన్మెన్ రాజన్న కూడా సాహసోపేతంగా ఏదైతే చాలా లోతున్నటువంటి చెరువులకు వెళ్లి కూడా ఆ స్తంభాలను సరి చేసి ఏదైతే విద్యుత్ వైర్లను సరిచేసి కూడా ఏదైతే ఆవుడం గ్రామానికి సంబంధించి కూడా విద్యుత్ సరఫరా చేసిందో ఆ విషయంలో కూడా గ్రామస్తులందరూ కూడా ఏదైతే ఈ సబ్ స్టేషన్ కు సంబంధించినటువంటి సిబ్బంది రాజన్న కావచ్చు, అదేవిధంగా మల్లేశ్వరం కూడా అభినందించడం జరిగింది. ఇటువంటి ఉద్యోగులు సకాలంలో స్పందించి తమ గ్రామానికి ఏదైతే విద్యుత్ సరఫరా చేసినందుకు కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.